సో ఒకసారి అనిల్ గారు ఉన్నారు, డాక్టర్ అనిల్ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ బియాండ్ రీజియన్, ఆయన కూడా ఉన్నారు. ఒకసారి కెమెరా ఆన్ చేసుకున్నాను అనిల్ గారు. సో అంటే ఫాల్స్ హిందూ గాడ్ ఆర్ ఫాల్స్ స్టాచ్యూ, రిలీజియస్ ఫ్రీడమ్ అనేది నాకు తెలిసి అన్ని దేశాల్లో కూడా ఉంది. రిలీజియస్ ఫ్రీడమ్ మోస్ట్లీ ఇటువంటి డెమోక్రటిక్ కంట్రీస్లో, అది ఇండియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, డెమోక్రటిక్ కంట్రీస్గా ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ ఎలక్టెడ్ ఓన్లీ త్రూ ది ఎలక్షన్ సిస్టమ్, పబ్లిక్ నుంచి ఎన్నుకోబడ్డ దాంట్లో డెఫినెట్గా దెర్ ఇస్ సమ్ డెమోక్రసీ. రిలీజియస్ ఫ్రీడమ్ అనేది 100% ఉంటుంది. ఒక రిపబ్లిక్ సెనేటర్ ఆయన ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా, వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్, వై ఆర్ వి అలోయింగ్ ఆల్ దీస్ ఫాల్స్ స్టాచ్యూస్ ఆర్ ఫాల్స్ హిందూ గాడ్స్ అని క్వశ్చన్ చేస్తున్నారు. డూ యూ యాక్సెప్ట్ దిస్? The first thing ఏమంటే I condemn the statement అండి, the remarks of the senator. Correction ఏంటంటే that America is not a Christian country. See, I'm a Christian, Bible believing Christian, but you got to go with the Constitution of America. The First Amendment ప్రకారంగా స్టేట్ కి రిలీజన్ కి కనెక్షన్ ఉండదు అక్కడ. ఫస్ట్ అమెండ్మెంట్స్ లో అక్కడ ఉండేది ఏమంటే the state should not make any provision to take care of religion being ఉండకూడదు దానికి. So it's a secular country completely, and responsibility of senator or the public servant ఏంటంటే to protect the minorities rights. I am speaking as a Christian here and I condemned what he said, and correction ఏంటంటే America is not a Christian country, just like India is not a Hindu country. Both of them are secular states. If someone says like this, అంటే ఒక రిపబ్లిక్ పార్టీ విదేశాల్లో కూడా వీఆర్ క్రిస్టియన్స్ అని వాళ్ళు అక్కడ నొక్కి పెట్టి చెప్తున్నారంటే ఇట్ కమ్స్ టు ఎవరీ కంట్రీ. రేపటి రోజు ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ వి బిలాంగ్ టు సమ్ అంటది, ఇస్లామిక్ కంట్రీస్ వి బిలాంగ్ టు ముస్లిం కంట్రీస్ అని చెప్పుకుంటూ ఉంటాయి. తర్వాత ఇండియా వి బిలాంగ్ టు హిందూ కంట్రీ అని చెప్పుకోవడం, అంటే ఎవరికి వాళ్ళు రిలీజియస్ ని అంటగడుతూ ఉంటే ఇక్కడ మైనారిటీస్ డెఫినెట్ గా ఇబ్బంది పడక తప్పదు. And they go on persecuting or killing Hindus like they did in Bangladesh, persecuting Christians they do right now in India. So minorities ki rakshan lekunda untadi ane, state ki religion ki separation lekunda, they have a beautiful constitution which the public servants should uphold it. Wala bajyatadi. So disciplinary action shall be taken definitely on this senator whoever said against the, because ante wala manobhavalni గాయపరిచినట్లు అవుతుంది. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా, నేను వర్షిప్ చేయమని చెప్పలేదు. సో అనదర్ కరెక్షన్ ఏంటంటే, see the senator has under protective speech కింద ఆయన ఫాల్స్ అనేటువంటి పదం వాడడానికి ఆయన హక్కు ఉండొచ్చు, కానీ the voters should decide whether they will elect this guy or not అనేది the next level థింగ్ అని. బట్ టూ థింగ్స్ హియర్, ఒకవైపున ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఆయన మాట అనొచ్చు, కానీ బట్ రిమూవ్ చేయాలి అనేటువంటిది చెప్పడం కానీ వాళ్ళ హక్కులకి freedom of speech is also some limited. Freedom of speech is also some limited to an extent. It should not be of very much freedom on religious aspects. It may not be much more freedom on community aspects. వీటి విషయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని లిమిటెడ్ గానే ఉంటుంది. లిమిటెడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదంటే ఒక కమ్యూనిటీని హర్ట్ చేసేటువంటి మాటలు లేకపోతే డివైడ్ చేసేటువంటి మాటలు రావటం అనేది ఫ్రమ్ ఎ పబ్లిక్ సర్వెంట్ నోట్లో రావటం అనేది డెఫినెట్ గా షుడ్ అట్రాక్ట్ సమ్ సార్ట్ ఆఫ్ డిసిప్లిన్ అనేది నా భావన అనమాట. ప్రొటెక్టింగ్ మైనారిటీస్ ఈస్ ద మేజర్ థింగ్ ఇన్ దిస్. అది హిందూ కమ్యూనిటీ కానివ్వండి, ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ కానివ్వండి, మైనారిటీస్ షల్ బి ప్రొటెక్టెడ్, హ్యూమన్ రైట్స్ షల్ బి ప్రొటెక్టెడ్, హ్యూమన్ డిగ్నిటీ అనేది ప్రొటెక్ట్ చేయబడాలనేది కాన్స్టిట్యూషన్ అందుకోసమే ఇవ్వబడింది అనమాట. సో ఖచ్చితంగా ఐఎమ్ డెఫినెట్లీ అగేన్స్ట్ ద సెనేటర్స్ రిమార్క్స్ అండ్ దిస్ వన్. ఖచ్చితంగా. Right, Anil garu, what do you say then if it goes on continuing false Hindu god? Because it's already Republic Party, Trump అక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన చేసే చర్యలు కూడా డెఫినెట్ గా దేశ విదేశాల్లో కొంత ఆందోళన కలిగించే విధంగా ఉంటూ ఉన్నాయి. సో ఇక్కడ రిపబ్లిక్ పార్టీ సెనేటర్, సో ఆయన ఇఫ్ దిస్ కమ్స్ వెరీ స్ట్రాంగ్, ఈ వాయిస్ ఇంకా స్ట్రాంగ్ అయిందనంటే వాట్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ హిందూస్ ఓవర్ అమెరికా? అమెరికాలో హిందూ సిచ్యువేషన్ ఏంటి? యాజ్ ఎ రిపబ్లిక్ పార్టీ ట్రంప్ ఈస్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ డిసిషన్స్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ ద ఓవరాల్ వరల్డ్గా కూడా ఆ సిచ్యువేషన్ రేజ్ అవుతుంది. అదే సిచ్యువేషన్లో రిపబ్లిక్ పార్టీ సెనేటరీ రకంగా మాట్లాడాడంటే ఎలా చూడాలి? దీని ప్రభావం ఎలా ఉంటుంది అనుకోవాలి? Definitely there should be an official statement should come out of the White House condemning this statement. Primarily ముందు ఈ స్టేట్మెంట్ ని కండమ్ చేస్తే ఒక స్టేట్మెంట్ రావాల్సి ఉంది. ఎందుకంటే it should assure the Hindu communities that is there. Definitely మన కో ప్యానలిస్ట్ ఎవరు మాట్లాడినట్టుగా అమెరికా ఇస్ నాట్ జస్ట్ బిల్డ్ ఆన్ అమెరికన్స్.
America is built on, multinational immigrants who are there. They are a major part of building this country. Economy gani, innovation gani. Many of top leaders are actually there from America. The CEO of that lead these mega companies. So the government should move. The White House should come out with some sort of statement saying this, we condemn this, and then assure the Indian community that is there that their rights are protected, and then provide whatever necessary protection even for the temple. I think they should go further into that. See, the whole thing is that once you have the majority, you get into this religious nationalist mindset. వాళ్ళు ఏమంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇది క్రిస్టియన్ దేశం అంటాడు సెనేటర్. ఎట్లయితుంది అది? అది అబ్సల్యూట్లీ అబ్సర్డ్ అంటారు. అది అమెరికా ఇస్ నాట్ ఎ క్రిస్టియన్ కంట్రీ. అమెరికా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ డెఫినెట్లీ, జస్ట్ లైక్ ఇండియా. సో ఈ పైత్యము లేకపోతే ఈ మతం అనే దాన్ని ఖచ్చితంగా అణకొట్టాల్సిందే. అణకొట్టి మైనారిటీస్ కి ఎప్పుడైతే రక్షణ కల్పిస్తారో అప్పుడు that is the government that is strongest government, and the US is actually known for that. Anil garu, sir, hold on and I'll get back to again. Venkateshwar Raju garu unnaru. Venkateshwar Raju garu oka public representative ayina akkada senator ga unnaru, రిపబ్లిక్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తే ఈ రకమైనటువంటి భాష ప్రయోగించారు, ఫాల్స్ గాడ్ ఆర్ ఫాల్స్ హిందూ గాడ్ ఆర్ ఫాల్స్ స్టాచ్యూ అన్నారంటే ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్యలు ప్రపంచ దేశాలు ఎటువంటి అలజడి సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అదే పార్టీకి సంబంధించిన ఒక సెనేటరీ వ్యాఖ్యలు చేశారంటే రేపటి రోజున ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించడానుకోవాలా? ఒక విషయం చెప్పాలంటే ఇవాళ అమెరికాలో అనేకమైనటువంటి రాష్ట్రాలలో హిందూ దేవాలయాలు బ్రహ్మాండంగా భవ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇవాళ డెట్రాయిట్లో కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భవ్యంగా ఉంది. ఇవాళ అనేకమైనటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇవాళ మాత అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ అనేకమైనటువంటి రాష్ట్రాలలో అనేక విధాలుగా వాళ్ళు ఇవాళ పూజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఎకానమీ అనేటువంటిది అమెరికన్ ఎకానమీ డిపెండింగ్ అపాన్ అవర్ థింక్ ట్యాంక్. అంటే విషయం ఏంటంటే ఇవాళ మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క మెదళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఇవాళ అమెరికా పైకి వస్తున్నది. దాన్ని వాళ్ళు గ్రహిస్తలేరు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భారతదేశంలో ఏ విధంగానైతే భిన్నత్వంలో ఏకత్వం ఏ విధంగానైతే మనం ఉందో అదే విధంగా అమెరికాలో కూడా ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మాట రానేలేదు. వాడొక్కడు ఎవరో అన్నారు, దాని విషయంలో పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బికాజ్ హి ఇస్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆయన రిపబ్లిక్ పార్టీ సెనేటర్, ఒక ప్రాంతానికి సంబంధించి ప్రజా ప్రతినిధి, ఆయన త్రూ ఎలక్షన్స్ ఎలక్ట్ అయిన వ్యక్తి ఆయన. సో ట్రంప్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి ఎలక్షన్ లో ఎలక్ట్ అయినటువంటి ఒక పర్సన్ మాట్లాడుతున్న మాటని మనం రెస్పాండ్ అవ్వడం కాదు, హిందూ అమెరికన్ ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళే రెస్పాండ్ అయ్యారు. అఫ్ కోర్స్, బట్ చూడాలి ఒక విషయం అండి. ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి 25% అన్నాడు, 50% అన్నాడు, తర్వాత 1 crore అంటే ఇవాళ $1 lakh అన్నాడు. $1 lakh ఒక ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేరే, దాని తర్వాత మళ్ళీ మార్చినటువంటి స్టేట్మెంట్ వేరే. అంటే విషయం ఏంటంటే ఇవాళ భారతదేశంతో పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం ఇది. అటువంటి దేశంతో వాళ్ళు పెట్టుకుంటున్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళ యొక్క ఎకానమీ మీద డెఫినెట్ గా దెబ్బ తగులుతుంది. అది నో క్వశ్చన్. ఇవాళ కాదు రేపు తెలుస్తుంది ట్రంప్ కు. ఏదో ఆవేశంగానో తర్వాత ఏదో చేయాలని ఒక వైపేమో దోస్తానం చేస్తున్నాము, మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనుకుంటూ ఇంకొక వైపేమో పక్కలో బల్లెం పెట్టడం అనేటువంటిది వాళ్ళకు రేపు తెలుస్తుంది. ట్రంప్ కూడా తెలుస్తుంది. వాళ్ళ యొక్క ఏదైతే విధానాలు ఏవైతే మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. చాలా మంది రాజకీయ నాయకుల మధ్య కాలంలో అధికారం ఎన్డీఏ కానివ్వండి, కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో అంతా కూడా ఇండియా ఈజ్ ఫర్ హిందూ నేషన్, హిందువుల కంట్రీ అని మాట్లాడిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని ఉదాహరణగా తీసుకొని వాళ్ళంతా కూడా ఇంకా కోట్ చేస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు ఇండియన్స్ మాట్లాడిన మాటల్ని, కొంతమంది ఎవరో వ్యక్తులు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు అమెరికా కూడా రిపబ్లిక్ సెనేటరీ రూపంలో మాట్లాడిచ్చింది అనుకోవాలా? అంత డెప్త్ ఏం లేదండి. ఒక విషయం ఆలోచిస్తే ఇవాళ కనుక ఒకవేళ ఆయన ఏదో మాట్లాడిండు, అది ఒక్కసారి ఆయన మాట్లాడినంత మాత్రాన ఇవాళ వాళ్ళ మొత్తం టోటల్ గా సెనేట్ మెంబర్స్ కు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక మాట కూడా ఏంటంటే భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అదే విధంగా అమెరికా